మీ దగ్గర అన్ని ఇయర్స్కి సరిపడే మనీ ఉంటేనే ఈ డెసిషన్ తీసుకోండి. మీ దగ్గర ఎంత మనీ ఉన్నా సరే ఒక టైప్ ఆఫ్ మైండ్ సెట్ లేకపోతే వెళ్ళొద్దు. అబ్రాడ్ చాలా మందికి హయ్యర్ స్టడీస్ ప్లాన్స్ ఉంటాయి. అది స్టూడెంట్స్ కానీ ఎంప్లాయీస్ కానీ ఎవరైనా సరే ఈ విషయాలు తెలియకుండా హయ్యర్ స్టడీస్ కోసం ఫారిన్కి వెళ్ళారంటే మీ కెరీర్ స్పాయిల్ అవుతుంది. మామూలుగా కూడా అవ్వదు. ఫైనాన్షియల్గా అయితే మీరు మరీ పైకి లేయలేరు, అంత ఇదిగా పడుతుంది. మిడిల్ క్లాస్ నార్మల్ పీపుల్స్కి అయితే నేను వెళ్ళొద్దనే చెప్తాను. డైరెక్ట్గా వెళ్ళొద్దని చెప్పట్లేదు. ఈ వీడియో చూసాక మీరే డెసిషన్ తీసుకోండి. ఇవి హ్యాండిల్ చేయగలము అనుకుంటేనే హ్యాపీగా అబ్రాడ్కి వెళ్ళండి. మంచి ఫ్యూచర్ అయితే ఉంటుంది ఖచ్చితంగా, లేదంటే మాత్రం ఈ రిస్క్ అయితే చేయొద్దు. హయ్యర్ స్టడీస్ మోస్ట్లీ ఎంఎస్ఏ, మాస్టర్ ఆఫ్ సైన్స్, ఈ యూకే, యుఎస్, కెనడా, ఆస్ట్రేలియా లాంటి కంట్రీస్లోనే ఎక్కువ మంది చేస్తుంటారు. ఎంఎస్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్. హయ్యర్ స్టడీస్ చేయడం చాలా మంచిదే, కాదనట్లేదు. బట్ ఎవరు చేయాలి, ఎలాంటి వాళ్ళు చేయాలి? నేను ఒక పర్సన్తో మాట్లాడినా, మొన్న ఒక 30 minutes మాట్లాడినా. ఆ పర్సన్ మాటలు విన్నాక నాకు ఫస్ట్ ఎన్ని వర్క్స్ ఉన్నా సరే ఈ ఇన్ఫర్మేషన్ మన వాళ్ళతో షేర్ చేసుకోవాలనిపించింది. యాక్చువల్గా నేను వేరే వీడియో అప్లోడ్ చేయాల్సింది, బట్ ఇమీడియట్గా నేను అన్ని పనులు పక్కన పెట్టి మరీ ఈ వీడియో షూట్ చేసి అప్లోడ్ చేస్తున్నా. ఎవరైనా మన వాళ్ళు హయ్యర్ స్టడీస్ ప్లాన్స్లో ఉంటే అట్లీస్ట్ ఒక్కరికి హెల్ప్ అయినా చాలని ఈ వీడియో చేస్తున్నా. వాళ్ళ కష్టాలు అయితే చాలా భయంకరంగా ఉన్నాయి. అసలు మీరు ఈ డెసిషన్ తీసుకుంటున్నప్పుడు 1కి 10 సార్లు థింక్ చేయండి. హయ్యర్ స్టడీస్ ప్లాన్స్ ఉండటం మంచిదే, బట్ కొన్ని విషయాలు మనం మైండ్లో పెట్టుకోవాలి. ఇది చాలా పెద్ద డెసిషన్, చిన్న డెసిషన్ అయితే కాదు. ఇప్పుడు చాలా మంది స్టైల్ గా చెప్తుంటారు, యుఎస్, యూకేలో నేను హైయర్ స్టడీస్ చేయాలనుకుంటున్నా అని. బట్ కొంతమంది అయితే థింక్ చేయరు ఫ్యూచర్, అసలు బ్లైండ్ గా డెసిషన్ తీసేసుకుంటారు. అసలు మీకు తెలుసా మనీ ఎంత ఖర్చు అవుతుందో? 40 to 70 lakhs, 40 lakhs, 50 lakhs ఎబోవ్ కూడా ఖర్చు అవుతుంది. 70 lakhs ఎబోవ్ కూడా ఖర్చు అవుతుంది. ఖర్చులు వస్తున్నాయి, అన్ని మిగతా సైడ్ ఖర్చు అయితే ఉన్నాయి, చాలా వస్తాయి. నార్మల్ పీపుల్స్ మనలాంటి వాళ్ళు అయితే అఫోర్డ్ చేయాలంటే చాలా కష్టం. మినిమం 40 lakhs, ఇది చాలా చాలా తక్కువ. మినిమం 40 lakhs. నన్ను అడిగితే మీ ఎస్టిమేషన్ ఒక 40 lakhs అనుకుంటే ఈజీగా అదొక 60 lakhs వరకు వెళ్ళిపోతుంది మన సైడ్ ఖర్చులతో కలుపుకొని. కొంతమంది అయితే ఒక 2-3 yearsకి క్యాల్కులేట్ చేస్తారు, ఎస్టిమేట్ చేస్తారు బడ్జెట్ ఎంత అవుతుందని. బట్ రియాలిటీలో ఆ బడ్జెట్ ఏమాత్రం సరిపోదు, అడుగడుగున ఖర్చులు ఉంటాయి. ఇంకా కొంతమంది ఎలా ఉంటారంటే జస్ట్ 1 yearకి సరిపోయే బడ్జెట్ని ప్లాన్ వేసుకుంటారు. రిమైనింగ్ ఇయర్స్కి అప్పటికి ఎలానో అడ్జస్ట్ చేసుకోవచ్చులే అనుకుంటారు. అసలైన ప్రాబ్లం ఇక్కడే ఉంటుంది. మీకు తెలియకుండానే 1 year కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ 1 year మనీ పే చేశారు అనుకో, ఆ 1 yearలోనే పర్సనల్ ఖర్చులు ఎన్నో వస్తాయి. ఇన్ కేస్ 1 yearకి మనీ అడ్జస్ట్ అవ్వకపోతే చాలా స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి. అప్పుడు నువ్వు అక్కడి నుంచి రిటర్న్ అవ్వలేవు, మిడిల్లో ఆ కోర్స్ని స్టాప్ చేయలేవు. ఆ స్ట్రగుల్స్ అయితే ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి వస్తుంది. తెలుసా మీకు జస్ట్ మనీ సెండ్ చేయాలంటే ఒక 1 lakh సెండ్ చేయాలంటే ఇండియా నుంచి అక్కడికి ఎన్ని ఛార్జెస్, ఎంత ఛార్జెస్ కట్ అవుతుంది తెలుసా? ఒక ఇండియన్ రూపీస్ టు డాలర్ కన్వర్ట్ చేసినప్పుడు ఒక 1 lakhలో ఈజీగా ఒక 80,000 వరకు, ఒక 20,000 వరకు ఛార్జెస్కి వెళ్ళిపోతాయి. అటు సైడ్ ఛార్జెస్ ఉంటాయి, మళ్ళీ ఇటు సైడ్ బ్యాంక్ ఛార్జెస్ ఉంటాయి. ఒక వాళ్ళకి వెళ్ళేది ఒక 80,000 అంతే. నువ్వు ఒక 10,000 పంపించాలన్నా సరే అందులో ఛార్జెస్ ఉంటాయి. ఇన్ కేస్ నువ్వు మిడిల్లో ఇండియాకి రావాలంటే ఫ్లైట్ ఖర్చులు అయితే మామూలుగా ఉండవు, కొన్ని lakhs ఖర్చులు వస్తాయి. మీ దగ్గర అన్ని ఇయర్స్కి సరిపడే మనీ ఉంటేనే ఈ డెసిషన్ తీసుకోండి. నువ్వు అబ్రాడ్లో ఎన్ని ఇయర్స్ ఉంటావో అన్ని ఇయర్స్కి సరిపడే మనీ ముందే మీ దగ్గర ఉండాలి. అప్పటికి ఏమైనా అరేంజ్ చేయొచ్చులని ఫస్ట్ 1 year కంప్లీట్ అవ్వని తర్వాత చూసుకోవచ్చు అనుకుంటే దాని బదులు మీరు ఖాళీగా ఉండటం బెటర్. ఇండియాలో మనం ఎక్స్పెక్ట్ చేయలేమబ్బా, అన్ని ఖర్చులు వస్తాయి. ఓన్లీ స్టడీ ఫీ ఒక్కటే కాదు, పర్సనల్ ఎక్స్పెన్సెస్ చాలా ఉంటాయి. ఒక చిన్న వాటర్ బాటిల్ కొనాలన్నా సరే నీ దగ్గర 100 rupees మినిమం ఉండాలి. యూఎస్ డాలర్స్లో అయితే ఒక $2-3 అయితే స్పెండ్ చేయాలి, $2 అయితే స్పెండ్ చేయాలి. సో ఫైనాన్షియల్గా అన్నీ ఓకే అయితేనే అది కూడా ఎస్టిమేట్ చేసుకోండి. వేరే ఖర్చులు అయితే వస్తాయి, అన్నిటినీ ఫేస్ చేయగలము, ఆ కెపాసిటీ నా దగ్గర ఉంది అంటేనే ఆ డెసిషన్ తీసుకోండి. అనవసరంగా తీసుకోవద్దు. దాని బదులు ఇండియాలోనే హ్యాపీగా ఉండి ఏదో చిన్న జాబ్ చేసుకొని ఉండొచ్చు హ్యాపీగా ఇక్కడే. నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను. ఒక అబ్బాయి ఎంఎస్ కోసం యుఎస్ వెళ్ళాడు. అక్కడ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఆ మిస్టేక్స్ చేయొద్దు. ఆ వీడియోస్ మీ వరకు రావాలంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో రియాలిటీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇంకా ఏంటంటే మైండ్ సెట్. మీ దగ్గర ఎంత మనీ ఉన్నా సరే ఒక టైప్ ఆఫ్ మైండ్ సెట్ లేకపోతే వెళ్ళొద్దు. ఏంటంటే నువ్వు ముందు ప్రిడిక్ట్ చేయి అక్కడ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో అని. యూట్యూబ్లో కొంతమంది వీడియోస్ చేసింటారు, ఆల్రెడీ అక్కడే ఉంటారు కదా, వాళ్ళు ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసింటారు కదా, వాళ్ళ నుంచి సజెషన్స్ తీసుకో. యూట్యూబ్లో వీడియోస్ చూడు. మీరు ముందే ఎక్స్పెక్ట్ చేయాలి, ఎన్ని కష్టాలు వచ్చినా సరే, ఎవరు ఏమైనా సరే స్ట్రాంగ్గా ఉండాలి. అలా ఉండగలను, ఫారిన్ కంట్రీస్లో ఏ కన్ఫ్యూజన్ లేకుండా కాన్ఫిడెంట్గా ఉండగలను అనే ప్రిపరేషన్ అయితే మీరు ముందే ఉండాలి. మీకు నువ్వు అబ్రాడ్కి వెళ్ళే టైంలో వెళ్ళిన తర్వాత చాలా మంది బ్రెయిన్ వాష్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇంకా జలసీతో మాట్లాడే వాళ్ళు ఉంటారు. అవి ఎవరో కాదు, మన చుట్టుపక్కల వాళ్ళే ఉంటారు. జనరల్గా ఇలా అంటారు, ఎందుకు నువ్వు అనవసరంగా అంత దూరం వెళ్ళటం, వేస్ట్ కదా, మనీ వేస్ట్ కదా, జాబ్ రాకపోతే ఏంటి సిచ్యువేషన్ అని కొంచెం భయం క్రియేట్ చేస్తారు మనుషులు. బట్ నువ్వు అవన్నీ దాటుకొని వెళ్ళాలి. ఇవి పట్టించుకున్నావు అంటే ప్రెజర్ ఫీల్ అవుతావు.
నిజంగా కొంచెం ప్రెజర్ పడుతుంది మైండ్లో. ప్రీ ప్లాన్డ్గా వెళ్ళాలి, ఆ ఎన్విరాన్మెంట్కి సెట్ అవ్వాలి నువ్వు. నీకంటూ ఒక సపరేట్ మైండ్ సెట్ అయితే ఉండాలి. ఒక 100 మంది వచ్చినా సరే నీ డెసిషన్ పైన నువ్వు స్టిక్ అవ్వాలి, అప్పుడే నువ్వు అక్కడ సర్వే అవ్వగలవు. వన్స్ వెళ్ళావు అంటే మిడిల్లో స్టాప్ చేయకూడదు, అది ముందే అనుకోవాలి. ఏది అంత ఈజీగా ఉండదబ్బా, ప్రతి చోట ఛాలెంజెస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. నువ్వు ఎక్కడ ఉన్నా సరే అవి ఉంటాయి. నీకంటూ ఒక సపరేట్ రోడ్ ఉండాలి. నువ్వు ఏదైనా డెసిషన్ తీసుకున్నావు కదా, ఆ డెసిషన్ తీసుకున్నావు కదా, దానిపైన ఉండు, వేరేది వెనక్కి తిరిగి చూడొద్దు అసలు. లైఫ్ అయితే చాలా బాగుంటుంది. ఆ హయ్యర్ స్టడీస్లో నువ్వు మంచిగా క్లిక్ అయ్యావంటే వండర్ఫుల్గా ఉంటుంది లైఫ్ అయితే. ఇంకా ఫ్లెక్సిబిలిటీ, ఇదైతే చాలా ఇంపార్టెంట్. మీరు ఆ లైఫ్ స్టైల్కి అలవాటు పడాలి. ఫుడ్ విషయంలో కానీ, మనుషుల విషయంలో కానీ. అక్కడ మన ఇల్లులాగా ఏమి ఉండదు కదా. ఇంకా కొంతమందికి అయితే వేరే ఫుడ్ సెట్ అవ్వదు, ఎన్విరాన్మెంట్ కూడా సెట్ అవ్వదు, ఏమవ్వదు. వాళ్ళు కొంచెం ఆలోచించాలి. మనం ఎంత చేసినా ఏం చేసినా ప్రాపర్ హెల్త్ లేకుంటే వేస్ట్. ఇంకా కొంతమందికి అయితే హోమ్ సిక్ ఉంటుంది. ఏది ఏమైనా సరే నువ్వు వెళ్ళినావు అంటే ఒక 2-3 ఇయర్స్ ఇండియాకి రాకపోయినా నేను అక్కడ ఉండగలను అనే కాన్ఫిడెన్స్ అయితే ఉండాలి అని ముందే మీరు మెంటల్గా ఫిక్స్ అవ్వాలి. నేను వెళ్ళి ఒక 2-3 మంత్స్ ఉండి సెట్ అవ్వట్లేదు ఇండియాకి వచ్చేస్తా అంటే కష్టం, చాలా 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 కష్టం. అందుకే చెప్తున్నా, ఇలాంటివి ఏమైనా జరుగుతాయని అనిపిస్తే మాత్రం ఇండియాలో ఉండటం చాలా బెటర్. మీకు అనిపించాలబ్బా, అక్కడికి వెళ్ళినామంటే ఏదో ఒక అచీవ్ చేసే రావాలని. అది చేసి వచ్చావంటే చాలా రెస్పెక్ట్ ఉంటుంది ఇక్కడైతే మనకి. నీ లైఫ్ స్టైల్ కూడా చాలా బాగుంటుంది. వన్స్ నువ్వు అనుకున్నది అచీవ్ చేసి వచ్చావు అంటే నీకైతే కాన్ఫిడెన్స్ అయితే వేరే లెవెల్లో ఉంటుంది. అంత పవర్ ఉంది హయ్యర్ స్టడీస్కి అయితే. నేను ఇస్తున్న ఇన్ఫర్మేషన్ మీకు వాల్యూ అనిపిస్తే జస్ట్ ఒక లైక్ చేయండి వీడియోని, మన ఛానల్కి సపోర్ట్ వస్తుంది. నెక్స్ట్ ఇంకా గివప్. మిడిల్లో నువ్వు గివప్ ఇచ్చేసి రిటర్న్ వద్దామని మాత్రం ఎప్పటికీ ఆలోచించద్దు. ఆ థాట్ కూడా నీ మైండ్లోకి రాకూడదు. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా, వేరే ఏం ప్రాబ్లమ్స్ ఉన్నా సరే అవేం పట్టించుకోవద్దు. వేరే మైండ్లో ఏం ఉండకూడదు. ఒక్కటే గోల్, ఎందుకు వెళ్ళావు అబ్రాడ్కి? హయ్యర్ స్టడీస్ కోసం. ఇంకా ఎవరు వెళ్తున్నారని మాత్రం వెళ్ళొద్దు. మీ ఫ్రెండ్స్ వెళ్తున్నారని నేను వెళ్ళాలని మాత్రం అనుకోవద్దు. అలోన్గానే ఉండాల్సి వస్తుంది అక్కడ. అలోన్గా మీన్స్ సింగిల్గానే ఉండాల్సి వస్తుంది. ఆ సింగిల్గా నేను ఉండగలను అనే కాన్ఫిడెన్స్ ఉండాలి. ఎవరు పక్కన లేకపోయినా పర్లేదు, ఎవరు ఉండరు అక్కడ నీ పక్కన ఎవరు తెలిసిన వాళ్ళు ఎవరు ఉండరు. ఇది స్కూల్ కాలేజ్ ఏం కాదు, సింగిల్ లైఫ్నే లీడ్ చేయాలి. ఇంటికి వచ్చావు అంటే అక్కడి నుంచి ఏదో ఒక అచీవ్మెంట్తో రావాలి, అదే టార్గెట్. నేను మరీ చెప్తున్నా, అబ్రాడ్కి వెళ్తే మాత్రం చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది లైఫ్ పైన అయితే. అది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.